మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గాలి ధనంజయ నాయుడు జయంతి వేడుకలను తిరుపతి స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గాలి ధనంజయ నాయుడు బీజేపీ కార్యకర్తగా మొదలుపెట్టి జిల్లా అధ్యక్షులుగా ఎదిగారని, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన జీవితం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోకప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పెరియస్వామి, రామకుమార్, గురునాథ్ నాయుడు, గణేష్ రాయల్, దిలీప్ రాయల్, లక్ష్మయ్య, విగ్రహాల కళ్యాణి, రమేష్, చెంగల్ రాయలు, హేమంత్, సుబ్బయ్య, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అవునా శుభ్రన వాళ్ళు వచ్చేసిన తర్వాత వేయండి. అడుగున ఉండగానే వేసి అట్లా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాలి ధనంజయ నాయుడు గారు జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. గాలి ధనంజయ నాయుడు గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అప్పట్లో రవాణా సౌకర్యం లేదు, తక్కువగా ఉండే దీంట్లో ఆయన సైకిల్లో అలాగే నడిచి బస్సుల్లో పోయి గ్రామాన పార్టీ విస్తృతపరిచేదానికి అప్పట్లో ఎంతో కృషి చేసిన నాయకుడు గాలి ధనంజయ నాయుడు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాము. మేము పార్టీలో చేరినప్పుడు కూడా గాలి ధనంజయ నాయుడు గారు మాకంతా పార్టీ ఏ విధంగా మనం పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ అభివృద్ధికి మనం ఏ విధంగా ఉండాలి అని ఎన్నో సూచనలు చేసి మాకంతా మార్గదర్శకులు అయినారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు నడుచుకొని ఆయన బాటలో మనం పయనించి పార్టీ అభివృద్ధికి మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ తరఫున అర్పిస్తుంది.